అంటే సినిమా నిర్మాతలు గిల్డ్కి అట్లాగే ఫెడరేషన్కి మధ్య జరుగుతున్న వివాదం అది ఇప్పుడు కాదు, సుదీర్ఘకాలంగా నడుస్తూనే ఉంది. ఆ సమస్య పరిష్కారం కావాలి అని అంటే వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్తో కూర్చొని మాట్లాడుకొని ఒక కంక్లూజన్ రావాలి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే లోకల్గా ఉన్నటువంటి వాటికి 24 క్రాఫ్ట్స్కి పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది వాళ్ళ డిమాండ్. కనీస గౌరవ వేతనం అనేటువంటిది వాళ్ళ డిమాండ్. గిల్లు వాళ్ళు ఏమంటారంటే లోకల్ ప్రయారిటీ అనేటువంటి దాంట్లో టాలెంట్ ఎక్కడుంటే అక్కడి నుంచి మేము పిక్ చేసుకుంటాము, కాస్ట్ అనేటువంటి దాన్ని మేము అబ్జర్వ్ చేసుకుంటాము. ఈ రెండింటికి మాకు వెసులుబాటు లేకుండా పూర్తిగా వారి గుత్తాధిపత్యంలో జరగాలి అని అంటే ఎలా అనేది వారి ప్రశ్న. ఈ రెండు అంశాల మధ్య సుదీర్ఘకాలంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. జనరల్గా గ్లోబలైజేషన్ అయిపోయింది. సినిమాలు ఇప్పుడు ఏమవుతుందంటే తెలుగులో తీసినటువంటి సినిమాని నేషన్ వైడ్గా దాన్ని లాంగ్వేజ్లోకి మార్చి దాన్ని ఇచ్చేస్తున్నారు. ఆ చేసేటువంటి క్రమంలో కర్ణాటక నుంచి ఒక యాక్టర్ని, తమిళనాడు నుంచి ఒక యాక్టర్ని, ఢిల్లీ నుంచి ముంబై నుంచి ఒక యాక్టర్ని పెట్టుకొని దానికి ఓవరాల్ ఒక లుక్, నేషన్ లుక్ తీసుకొచ్చి దాన్ని ఆ రకంగా చేస్తూ ఉన్నారు. అది వాళ్ళ ఉద్దేశం. ప్రొడ్యూసర్ గిల్డ్ వాళ్ళ ఉద్దేశాలు ఏంటి? మేము డబ్బులు పెట్టుబడి పెడుతున్నాము, సినిమా తీస్తున్నాము, మాకు డబ్బులు పెట్టుబడి పెట్టినందుకు మాకు ఆదాయంతో సినిమా లాభాలు రావాలి. ఇప్పుడు మేము తీస్తున్నటువంటి సినిమాలే సగం నష్టపోతున్నాయి, అయినా కానీ మాకు ఆదాయం కోసం మేము చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇలాంటి కండిషన్స్ ఇలాంటి ఎక్కువ ఇంప్లిమెంట్ చేయటం వలన మాకు నష్టం జరిగిద్ది అనేది వాళ్ళ అభిప్రాయం. ఒక హోటల్ ఉంటే, ఒక హైదరాబాద్లో హోటల్ ఉంటే మేము ఏ హోటల్లో తినాలి అనేది మా ఇష్టం, కానీ మీరు ఈ హోటల్లోనే తినాలనేటువంటి దాన్ని అది సరైనది కాదనేది నా అభిప్రాయం. వారేమన్నా ఇక్కడ మేము ఇన్ని సంవత్సరాలుగా మేము ఇంత కష్టపడుతూ ఉంటే మేము 24 క్రాఫ్ట్స్ పెట్టుకుని మీకు అందరికీ మీ ఎదుగుదలకు మేము ఇంత సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు సహకారాలు అందించాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. సరే, ఈ అసోసియేషన్స్ యూనియన్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇది కొంత చర్చనీయాంశంగానే ఉండిద్ది. చూడాలి, కొద్ది రోజుల్లో 2-3 రోజుల్లో చిరంజీవి గారు మాట్లాడినట్టున్నారు, బాలకృష్ణ గారు మాట్లాడినట్టున్నారు, నాగార్జున గారు మాట్లాడినట్టున్నారు, అందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఒక 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఫుల్ స్టాప్ పడింది. ఎక్కువ రోజులు నడవదు. ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకసారి గిల్డ్ది అట్లాగే ఫెడరేషన్ది సంవత్సరానికి ఒకసారి ఒక 4-5 రోజుల పాటు అలా 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 నడిచి చివరికి అది ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ తోటి ఆగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించిన బైట్స్ ఉన్నాయి సార్, బైట్స్ ప్లే చేయండి. who get paid even 5,000, 10,000, 15,000. ఈ 15,000 అనేది మోస్ట్లీ ముంబై నుంచి వస్తారండి. ఎందుకంటే ఇక్కడ టాలెంట్ డెవలప్ అవ్వట్లేదు. కాబట్టి ఎందుకు అవ్వట్లేదు అంటే 7 lakhs ఫీ పెట్టి దే ఆర్ బ్లాకింగ్ టాలెంటెడ్ పీపుల్ నాట్ టు కమ్ ఇన్ టు ఇండస్ట్రీ. అంటే బేసిక్ గా ఒక యంగ్ జనరేషన్ కు కానీ ఒక కొత్త సినిమాలో వచ్చి పనిచేయాలన్న వాళ్ళని లిటరల్ గా ఈ వ్యవస్థ బ్లాక్ చేస్తుంది. ఇష్యూ వచ్చేసి ఆ యూనియన్స్, ఆ మెంబర్షిప్ ఫీ, ఆ డబ్బుల మీద చలామణి చేయించే వ్యవస్థదే ప్రాబ్లం. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద వర్కర్స్ సినిమాలో పనిచేసే వాళ్ళకు వి పే మోర్ దాన్ 2,000 రూపీస్ మినిమమ్. వేరే వాడు పని చేయకూడదు, వాడు చేయకూడదు అన్నది అది చాలా తప్పు. ఒకటే చెప్తారు, ఎప్పుడైనా ఇండస్ట్రీలో నిర్మాత బాగుండాలి, నిర్మాత బాగుంటేనే కార్మికులమైనా ఎవరైనా బాగుండాలి అని ఆయన క్లియర్గా చెబుతూ నెంబర్ ఆఫ్ డేస్ వర్కింగ్ డేస్ తగ్గించుకోవాలి. ఎంత నెంబర్ ఆఫ్ డేస్ తగ్గించుకుని మనం వెళ్తే అంత బాగుంటుంది. యూనిట్ కూడా అవసరం లేని ఎక్కువ మంది మనుషులు పెట్టడంతో కాకుండా ఎంతమంది అవసరమో అలా పెట్టుకుని చేసుకోవాలి. ఇవాళ ఇండస్ట్రీ ఉన్న పరిస్థితిలో డెఫినెట్గా ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలి. ఈ కోఆపరేట్ చేసే ఇదిలో నేను డెఫినెట్గా ఇండస్ట్రీ పరంగా నిర్మాతని ప్లస్ అందరినీ బాగుండేట్టు నేను చూసుకుంటాను. డెఫినెట్గా థియేటర్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు. సినిమాలు లేక ఆ ఇబ్బంది నుంచి సంవత్సరానికి నేను 4 సినిమాలు యాక్ట్ చేస్తాను. రైట్, కానీ నిర్మాత బాగుంటుంది కదండి, అందరూ బాగుండాలి. సంజీవ్ ఎంతవరకు వచ్చింది? సమస్య పరిష్కారం అవుతుందా కాదా ఏంటి సార్? గత 2-3 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ సమస్యకి అయితే ఇప్పటివరకు అయితే పరిష్కారం అయితే దొరకలేదు. ఎందుకంటే నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ వీళ్ళు కానీ వెళ్ళి చిరంజీవి గారిని అలాగే బాలకృష్ణ గారిని కలవడం జరిగింది. సో కలిసిన తర్వాత కూడా వాళ్ళు ఏదైతే చెప్పారో మేము 2-3 రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం అయితే చూస్తాము, అలాగే ఈ సమ్మెకి ఇంకా కొనసాగుతుంది. మొన్న జరుగుతున్నటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఏదైతే ఉందో
ఆ షూటింగ్లో ముంబై నుంచి డ్యాన్సర్ని తీసుకురావటం ఈ పరిష్కారానికి ఇంకా దుమారం రేపింది. ఎందుకంటే నిన్న టీజీ విశ్వప్రసాద్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటే మాకు తెలుగు వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు, అందుకనే మేము ముంబై నుంచి డాన్సర్లను తీసుకొచ్చాం అని చెప్పారు. సో ఈ వివాదం ఏదైతే ఉందో సంజు ఆయన అలా చెప్పినట్టు లేడు. తెలుగు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని దాన్ని ఎంకరేజ్ చేయటం విషయంలో 7 లక్షల రూపాయలు ఏదో ఫీజు పెట్టడంతో వాళ్ళ టాలెంట్ అనేటువంటి దాంట్లోకి రాలేకపోతుంది అనేటువంటి దాన్ని ఆయన వ్యక్తం చేసిన టాలెంట్ ఉంది, దాన్ని ఎంకరేజ్ చేయట్లేదు, దానికి కండిషన్స్ పెట్టడంతో ఇబ్బంది అవుతుంది, అందుకని బయట నుంచి ఉన్నటువంటి వాళ్ళు టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళని తీసుకొస్తున్నాం అనేటువంటిది అనుకుంటే వారి అభిప్రాయం. టాలెంట్ లేదు అని అల్లా, టాలెంట్ తొక్కేస్తున్నారు అనేది వ్యక్తం చేసినట్లున్నారు. చెప్పు. అలాగే ఈ సమస్యకి ఇంకా పరిష్కారం అయితే దొరకలేదు. నిన్న చాలామంది ఇక్కడ ఫిలిం ఛాంబర్లో కూడా ప్రొడ్యూసర్స్ వీళ్ళందరూ కూడా మీటింగ్ జరిపారు. ఆ మీటింగ్లో కూడా వాళ్ళు ఈ వేతనాల పెంపు ఏదైతే ఉందో ఈ ఇష్యూ మీదైతే ఇంకా ఒక పరిష్కారానికి అయితే రాలేదు. అలాగే నిన్న చిరంజీవి గారిని కలిసిన తర్వాత ప్రొడ్యూసర్స్ ఏదైతే చెప్పారో మేము చిరంజీవి గారు చెప్పిన వ్యాఖ్యలు ఏంటంటే మేము మీ సైడ్ నుంచి మీ సైడ్ ఆఫ్ వర్షన్ మేమైతే విన్నాము. సో ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో సో కార్మికులు వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము వర్షన్ వింటాము. సో ఏది పరిష్కారం ఎంతవరకు సద్దుమణుగుతుందనే తెలియదు. ఇవాళ బాలయ్య బాబు గారిని కలవడం జరిగింది. సో బాలయ్య గారు కూడా ఏం చెప్పారంటే సో నిర్మాతలు బాగుంటేనే కార్మికులు కూడా బాగుంటారు, సో అందరం కలిసి వర్క్ చేసుకుందాం, ఏడాదికి నేను 4 సినిమాలు చేస్తాను, సో 4 సినిమాలు తక్కువ టైంలో చేస్తే ఏంటంటే సో దాని ప్రకారంగా కార్మికులకు అందరికీ వేతనం పెంచే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు వాళ్ళు. ఓకే, ఇది 2-3 రోజుల్లో పరిష్కారం అవుతుందని చెప్తున్నారు సార్. ఇవైతే 2-3 రోజులు ఖచ్చితంగా పరిష్కారం అయితే మేము రంగంలోకి దిగుతామని చెప్తున్నారు చిరంజీవి గారు అలాగే బాలయ్య బాబు గారు.